హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ. 1 కేజీ రొయ్యలతో చాలా ఈజీగా కుక్కర్లోనే దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అండి. దీనికి నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఈ విధంగా పొట్టంతా తీసేయాలండి. పొట్టంతా తీసేసిన తర్వాత మధ్యలో అనేది ఘాటు పెట్టుకుంటే లోపల ఉండే నరం అనేది తీసేయచ్చు. ఈ విధంగా అన్ని రొయ్యల్ని పొట్టు శుభ్రంగా ఒలిచేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు శుభ్రంగా అన్నీ ఒలిచేసుకున్నామండి. దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని కొద్దిగా ఉప్పు అనేది వేసేసి బాగా కలిపేసేయాలి. 1కి 2 సార్లు బాగా కడుక్కోవాలండి రొయ్యల్ని. అప్పుడు రొయ్యలు అనేది క్లీన్ అయిపోతుంది, వాసన లేకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక నిమ్మరసము ఒక 2 స్పూన్లు వేయాలి. ఇవి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ రొయ్యలను శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యల్ని ఇందులో వేసేసి ఒకే 2 నిమిషాలు ఉడికించుకొని సైడ్ తీసేయాలండి. దీనివల్ల ఏమిరా అంటే మనకి నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనము 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాము. ఈ బాస్మతి రైస్ని కడిగి బాస్మతి రైస్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ బాస్మతి రైస్ బాగా నానితేనే రైస్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోనే మనము రొయ్యలు వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్, అలాగే పచ్చిమిరపకాయ చీలికలు, పట్టా, లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు, పెరుగు, అలాగే కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసి తగినంత ఉప్పును కూడా వేయాలి. ఇందులోనే స్ప్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఒక 5 నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట నానిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఈలోగా మనము బాస్మతి రైస్ అనేది కూడా నానిపోయినాయండి. ఇవి కూడా ఒక పక్కన మనము గిన్నెలో వేసేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి 75% వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ బాస్మతి రైస్ని. ఈ రొయ్యలు అనేది కూడా 75% ఉడికిపోయిందండి. ఇప్పుడు బాస్మతి రైస్ కూడా 75% ఉడికిపోయింది. ఇలా వడగట్టేసిన తర్వాత రైస్ను కొద్దిగా తీసేసి రొయ్యలు దాంట్లో మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా మళ్ళీ పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసేసి దీనికి సరిపోయే ఒక ప్లేట్ని పెట్టేసేయాలండి. ఇది ప్లేట్ని పెట్టేస్తే దానిపైన వెయిట్ పెట్టేయచ్చు. ఇలా ప్లేట్ని పెట్టేసిన తర్వాత 2 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టాలి. మరొక 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. దమ్ అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఓపెన్ చేస్తే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో ప్రాన్స్ దమ్ బిర్యానీ. ఇలా మూత తీస్తుంటేనే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.